సందీప్ రెడ్డి వంగ గారు గనక యానిమల్ మనకి ఎంత గొప్ప సినిమాలు ఆయన ఏంటవి అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ లైన్లో ఆయన తీసిన సినిమాలు. నేను చాలా పెద్ద బిగ్ ఫ్యాన్ ఆయనకి. అది వేరే సబ్జెక్ట్ మాట్లాడుకుంటే నాకు చాలా ఇష్టమైన డైరెక్టర్ ఆయన. స్పెషల్లీ ఆయన పర్సనల్ క్యారెక్టర్ నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఆయన అసిస్టెంట్ డైరెక్టర్గా అసోసియేట్గా ఉన్నప్పుడు కూడా నన్ను లవ్ చేశారు ఆయన. అంటే మీలో ఎవరు కోటీశ్వరుడికి ఎవరు ఫ్యాన్స్ తెలుసా? చిరంజీవి గారు, ఇంకోటి ఫస్ట్ సందీప్ రెడ్డి వంగ గారు. నాకు ఆయన ఇంత పొడుగు వాయిస్ మెసేజ్ పెట్టారు. ద గ్రేట్ లెజెండరీ డైరెక్టర్. అప్పటికి ఆయన అర్జున్ రెడ్డి కూడా అవ్వలేదు. అర్జున్ రెడ్డి చేద్దాం అనుకుంటున్న టైమో లేదా సగంలో ఉన్న టైమో నాకు తెలియదు, గుర్తులేదు. బట్ ఆయన పెట్టారు. ఆయన క్రాంతి మాధవ్ గారి దగ్గర, అదే ఓనమాల్ అని క్రాంతి మాధవ్ గారి డైరెక్టర్ గారి దగ్గర అసిస్టెంట్ ఫ్రెండ్స్ వాళ్ళు అసోసియేట్ గా ఏదో పని చేస్తున్నారు. నాకు క్రాఫ్ట్ గుర్తులేదు, కానీ సచ్ ఎ గ్రేట్ పర్సనాలిటీ. ఆయన గ్రేట్ హ్యూమన్ బీయింగ్. ఆయన ఇప్పటికీ అప్పుడు ఎలా మాట్లాడు, హై బడీ హౌ యూ అని చెప్పి అంత ప్రేమగా మాట్లాడతారు నాతో. ఆయన అర్జున్ రెడ్డి అయ్యాక అలా నాకు తెలిసి ఎవరు అలా ఉండరు. నేను చాలా మంది చూశాను ప్రేమగా ఉండి సడన్ గా మారిపోతారు. నాకేదో వాళ్ళ జంతువుల్లో కనబడతారు నాకు కొంతమంది. ఇదేంటి సక్సెస్ రాగానే అలా ఎలా మారిపోతారు? మనుషులే మారారు కదా ప్రేమగా. ఇప్పుడు ఏంటి, నేను వెంటనే అవకాశం అడిగేస్తాను నేను, అందుకని మరి ఒకసారిలే అనుకుంటాను. ఒక్క సందీప్ రెడ్డి వంగ గారు మాత్రం అర్జున్ రెడ్డి అయ్యాక కూడా అంతే ప్రేమ. ఇప్పటికీ వాట్సాప్లో ఆయన అలాగే పలకరిస్తారు నన్ను. కబీర్ సింగ్ అయ్యి బాలీవుడ్ లో ఉన్నప్పుడు ఆయన షూటింగ్స్ గ్యాప్ లో కూడా అప్పుడప్పుడు ఎప్పుడైనా మెసేజ్ పెడితే ఆయన రియాక్ట్ అవ్వడం, నేను ఏదైనా అచీవ్ చేస్తే జస్ట్ హాయ్ కంగ్రాట్స్ అని చెప్పడం బర్త్డే టైంలోనూ. ఇప్పుడు నిన్నగాక మొన్న యానిమల్ తర్వాత కూడా నేను విష్ చేస్తే ఆయన ఇమీడియట్ రియాక్ట్ అవ్వడం. అంటే నేనేమంటున్నానంటే, ఇప్పుడు ఆయన్ని ఒకప్పుడు నువ్వు అర్జున్ రెడ్డి రిలీజ్ రోజు నుంచి మొత్తం ఆ సినిమాని మనం కామెంట్ చేసాం, విజయ్ దేవరకొండ గారిని కామెంట్ చేసాం, డైరెక్టర్ని ఆ కిస్సులు ఏంటి, ఆ పోస్టర్స్ ఏంటి అనేసాం. బట్ ఆయన మాట్లాడడం మొదలు పెట్టిన తర్వాత ఓ ఈయనంత జెన్యూనా, ఈయన ఇంత గొప్ప సినిమాలు అవరా. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయనకి సినిమా తప్ప ఇంకేం తెలియదు. అతను సినిమా తీస్తున్నారు. ఆ సినిమాలో మీరు అర్జున్ రెడ్డిలో ఉన్న కాంచన గారు మాట్లాడింది మనం అంటే పెయిన్ సఫర్ అనేది టూ పర్సనల్ అని చెప్తుంది ఆవిడ. అండ్ పెయిన్ అనేది మనం మొయ్యలేం. ఎంత ఓదార్చినా వాడి పెయిన్ నేను తీసుకోలేను కదా అంటది ఆవిడ కాంచన గారు అర్జున్ రెడ్డి సినిమాలో. నేను అది చూసా. అర్జున్ రెడ్డి ఈవెన్ యానిమల్లో నేను అనిల్ కపూర్ హీరోకి మధ్యలో నేను రణబీర్ కపూర్ ఆ లవ్ చూసాను. నేను తండ్రి కొడుకుల లవ్ చూసాను. నువ్వు ఏదేదో ఆ కథలో ఇట్స్ ఎ పార్ట్ అంటున్నా నేను.